వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం చూసినట్లయితే ఈరోజు టాపిక్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. చంద్రబాబుని ఎలాగైతే కర్నూలులో అరెస్ట్ చేశారో సేమ్ జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయిన అంశం. ఎందుకంటే లిక్కర్ మాఫియా వ్యవహారం ఏదైతే ఉందో కూటమి సర్కార్ చాలా సీరియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి పిలవడం కానీ, సిఐడి అధికారులు విజయసాయిరెడ్డి వాగ్మూలం ఇవ్వడం కానీ, బయటకు వచ్చి ఒక అప్రూవర్గా మారిన విధంగా ఆయన అనేక విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేయడం కానీ మనం చూసాం. ఆ వెంటనే రాజకేశీ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దెన్ ఈరోజు ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆ వెంటనే సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఆ అరెస్టులు చాలా దూరం వెళ్ళాయి. ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పేషీలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కూడా ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అతి కీలకమైన అంశం ఏంటంటే, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయింది. ఎన్నికలకు ముందు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఈ అంశం మీద కంప్లైంట్ చేస్తున్నారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఏదైతే లిక్కర్ సిండికేట్ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద అంటూ ఆమె ఆధారాన్ని కూడా ఇచ్చున్నారు. చాలామంది మర్చిపోయి ఉండొచ్చు ఈ విషయం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటీవలే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంపీ నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి భాగవతాన్ని 5 ఏళ్ల పాటు జరిపిన భాగవతాన్ని అరాచకాన్ని కూడా అమిత్ షాకి ఇవ్వడం జరిగింది. ఇదే ఈ కేంద్రం ఎంతవరకు కూడా ఈ అంశం మీద ఫోకస్ పెడుతోందా లేదా అన్న అనుమానం కూడా కొంతమందిలో ఉంది. అలాంటి సమయంలోనే ఈరోజు డైరెక్ట్గా ఏదైతే ఏపీ లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అవడమే కాదు, సిపిని విజయవాడ సిపితో పాటు ఇక్కడ చూసినట్లయితే సిఐడి అధికారులు కూడా పూర్తి స్థాయిలో డేటా అడుగుతూ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు సేకరించిన డేటా, వాళ్ళు తీసుకున్న వాంగ్మూలాలు అన్నీ కూడా ఆ డేటా కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం ఈడీ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. ఇక ఇదంతా ఇది ప్రొసీజర్ అంతే ఇప్పటిదాకా మనం చెప్పుకుంది. బట్ ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనేది మనకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి కూడా అలర్ట్ అవుతున్నారు. పార్టీ నేతలతో కూడా పదే పదే భేటీ అవుతూ ఉన్నారు. అయితే ఎక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది టీడీపీ నేతలు కోరుకుంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగినట్లయితే సేమ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినట్టే జరగాలని చాలామంది క్యాడర్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 10 అది ఏదైతే 2024 ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోని ఒక చీకటి రోజు. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్తో తన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఒక విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీ నుంచి, దెన్ కాంగ్రెస్ నుంచి, అక్కడి నుంచి ఎన్టీఆర్ అల్లుడుగా, అక్కడి నుంచి టీడీపీ, దెన్ అలా సుదీర్ఘకాలం ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అంత అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న దాని ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన మీద అలిగేషన్స్ ప్రత్యర్థులు చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం అయిన తర్వాత ఆ స్థాయిలో సీఎం అవ్వకముందు నుంచి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే అసలు కేసే లేని స్కిల్ డెవలప్మెంట్ అని క్రియేట్ చేసి దాన్ని కూడా ఒక కేసు కట్టే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనలో ఉంటే నైట్ అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఆయన తలుపులు బద్దలు కొట్టి మరీ క్యారవాన్ బద్దలు కొట్టి మరీ పోలీసులు ఆయన బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజున మొత్తం అసలు రాష్ట్రంలో అనేక కీలక సంఘటనలు మలుపు తిప్పిన విషయం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు అరెస్టే. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడు కూడా పశ్చాత్తాపడే విషయం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు అరెస్టే. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు ఏదన్నా ఉందంటే చంద్రబాబుని జైల్లో ఉంచడమే 52 రోజుల పాటు. అలా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకున్నారు. 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఎంత షేక్ చేసింది వైసీపీని అనేది. పాపం వైసీపీ నేతలు కూడా చాలామంది మొత్తుకున్నారు. అంత పెద్ద లీడర్ని కనీసం ఆ కేసు కోర్టులో ఉంటే కానీ కనీసం వాటికి ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుంది ఇప్పటి వరకు కూడా వైసీపీ వైపు నుంచి, అప్పుడు ఇప్పుడు కూడా. సో అలా చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి రిమాండ్ వేసేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. చంద్రబాబు నాయుడు అనే ఒక నేతను అరెస్ట్ చేస్తే కేల్కతం దుకాణం బంధం లెక్క జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. సో పార్టీని నడిపించే నాయకుడు ఎవరు ఉంటారు? లోకేష్ ఏమో పాదయాత్రలో ఉన్నారు. తండ్రి అరెస్ట్తోనే లోకేష్ తన పాదయాత్రకు కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పార్టీ పూర్తిగా డిప్రెస్ అయినట్టే, ఇక టీడీపీ మనకు ఎదురే లేనట్టు అని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. అప్పటికి బాలినేని దగ్గర నుంచి పెద్దిరెడ్డి దాకా అనేక మంది నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పుపడతా వచ్చారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. కానీ ఆయన ముందు గొంతెత్తి మాట్లాడే ధైర్యం అయితే ఎవరికీ లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అప్పటికే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. అటు ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి స్టేట్ ఇంటెలిజెన్స్ దాకా అనేక సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యమని చెప్తా ఉన్నాయి. కానీ దాన్ని ఎండార్స్ చేస్తున్న పరిస్థితి అయితే రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి టచ్ చేశారో, జైల్లో పెట్టే ప్రయత్నం చేశారో, అప్పుడు పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా వచ్చి తన మద్దతు ప్రకటించారు. ఆ పార్టీలో పొత్తును కూడా జైలు దగ్గరికి కుదిర్చేశారు ఆయన రాజమండ్రిలో, అందరూ అవాక్ అయ్యేలా. దెన్ అప్పటి నుంచి బీజేపీ కూడా వచ్చి వాళ్ళతో జత కలిసింది. ఆ తర్వాత రోజుల్లో ఆ కూటమి ఏర్పడడానికి అసలు కారణం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద సానుభూతి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి.
ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ప్రజాభిమానం వెల్లువెత్తడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. నిజానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడే క్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి ఇన్ఫోసిస్ దాకా ప్రతి విషయంలో తన ఎంత కష్టపడ్డాననే దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన మీద విమర్శలు ఉన్నాయి ఈ విషయంలో. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ప్రపంచం మాట్లాడింది ఆయన గురించి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్రం మొదలు పెడితే, గ్రామాలు మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయిలో ఆయన కోసం ధర్నాలు, నిరసనలు జరిగాయి. ఈ జనరేషన్ ఎప్పుడు చూసుండదు అలాంటి నిరసనలు కానీ, ధర్నాలు కానీ. సో అక్కడ చంద్రబాబు మీద అంత సానుభూతి వ్యక్తం అవడానికి కారణం. సో ఈరోజు కూటమి అంత స్వీపింగ్ మెజారిటీతో ఈరోజు అధికారంలోకి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాలు ఉన్నాయని కూడా వాళ్ళు దండం పెట్టుకోవచ్చు. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే అలా జగన్మోహన్ రెడ్డి చరిత్రను మలుపు తిప్పేలాగా ఒక సంఘటన అనుకోవాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది. అయితే వేరేజ్ ఆ అరెస్ట్ మీద అందరికీ సానుభూతి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏజ్ని బట్టి ఆయన తప్పు ఏం లేదు కాబట్టి అందరికీ సానుభూతి వచ్చింది. సానుభూతి వెల్లువలా మారింది, అది ఓటు రూపంలో కనిపించింది. కానీ వేరేజ్ లిక్కర్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అలాంటి సానుభూతి అంటే ఇక్కడ సానుభూతి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జాతీయ స్థాయిలో లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత అరెస్ట్ అయినారు సౌత్ కింగ్ పిన్గా. కేజ్రీవాల్ దగ్గర మొదలు పెడితే మనీష్ సిసోడియా దాకా చాలామంది అరెస్ట్ అయ్యారు ఆపు వాళ్ళు. దెన్ కవిత అరెస్ట్ అయినారు, కేసీఆర్ బిడ్డ. ఆ పార్టీని కూడా పూర్తిగా ఆవిడ అరెస్ట్ తర్వాత భూస్థాపితమైంది. వేరే మనం చూసినట్లయితే ఏపీలో రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడులో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డి కొడుకు. శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు, విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి. ఇన్ని అరెస్టులు జరిగాయి కానీ ఎవరి మీద కూడా అంత సింపతి ఏం రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంతకన్నా పెద్ద కుంభకోణం ఏపీ వ్యాప్తంగా జరిగిన లిక్కర్ కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి నడిపించిన కుంభకోణం. ఇంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోతున్న పరిస్థితి మనీ ట్రాన్సాక్షన్స్తోని. ఇక ఈ క్రమంలోనే ఈరోజు ఆయన అరెస్ట్ తథ్యమంటూ కూడా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ మూవ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఆ పార్టీ డిస్కషన్ చేసుకుంటుంది. లీగల్ మూవ్ ఏంటి, నెక్స్ట్ పార్టీకి భారతీయ అధ్యక్షురాలు చేయాలా ఏంటనే డిస్కషన్స్, దట్స్ ఫైన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తీరు విషయంలో ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్లో ఒక బాధ ఉంది, ఒక ఆవేదన ఉంది. ఒక సామాన్యుని ఎవరినో దారిలో పట్టుకోబోయాన్ని మర్డర్లు చేసేవాడిని పట్టుకొని వెళ్ళిపోయినట్టు ఒక వ్యక్తిని క్యారవాన్ బద్దలు కొట్టి మరి ఆయనతో ఆరుగులు చేసి మరి ఆయన లాక్కొని వచ్చి జైల్లో పెట్టిన పరిస్థితి. లోకేష్ కూడా నడు రోడ్డు మీద కూర్చున్నారు ఆ రోజున జైలు ముందు. మనం చూసాం ఆ విజువల్స్ కూడా. ఇంత అన్యాయమా అని చెప్పేసి ఆయన కూడా లోపలికి పంపించిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు నుంచి అలాగే అరెస్ట్ చేసి తీసుకురావాలని క్యాడర్ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఎలాగైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంటే దారి పొడుగున ఆయనకు అడ్డం పడ్డారు జనం. మరి ఈరోజు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తా ఉంటే ఆయన ఎంతవరకు లీడర్గా ఎమర్జ్ అయ్యారు, ఆయన కోసం ఎంతమంది జనం రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందనేది కూడా అర్థమవుతుంది. ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది, ఒక లీడర్ ఎలా ఉండకూడదు అనే వేరియేషన్ కూడా జనాలకు క్లారిటీగా తెలుస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు కానీ, టీడీపీ సపోర్టర్స్ కానీ కోరుకుంటున్న అంశం, విశ్లేషకులు అని చెప్పబడే మేధావులు కూడా కోరుకుంటున్న అంశం ఏంటంటే ద వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విధానాన్ని ఈరోజు అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ఉపయోగించి అలాగే చేస్తారని కూడా ఒక చర్చ. చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు జగన్మోహన్ రెడ్డిని అలా అరెస్ట్ చేసి అంత దూరం తిప్పుకుంటూ తీసుకొస్తారని కూడా. బట్ అలా చేయాలని టీడీపీ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున సోషల్ మీడియా వేదికగా అదే స్థాయిలో చర్చ అయితే ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అయితే అయింది ఇది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నిజంగానే ఎలాంటి కీలక పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.